స్వాతంత్ర పోరాటంలో అమరులైన త్యాగధనుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మాజీ సీఎం డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్ మరియు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మన పార్టీ ఆఫీస్లో, వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ గణతంత్ర దినోత్సవానికి చేసిన మన ఒంగోలు ఇన్ఛార్జి అయిన చుండూరు రవి గారికి, అదేవిధంగా శంకర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన నాయకులకి, మహిళలకి, కార్యకర్తలకి అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము స్వాతంత్ర సమరయోధులను గుర్తుపెట్టుకుంటూ వాళ్ళకి గాంధీ మహాత్ములు కానీ, అంబేద్కర్ కానీ, ఇంకా ఎవరైనా మనకి సమరయోధులను అందరినీ మనం గుర్తు తెచ్చుకుంటూ మనం ప్రతి సంవత్సరము ఈ 76వ గణతంత్ర దినోత్సవం మనం జెండా ఎగరేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడు మనం ఇదే విధంగా సమరయోధులను గుర్తించుకొని మనం కూడా వాళ్ళ బాటలో మనం కూడా నడుద్దామని సభాముగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. 75 ఏళ్ళు పూర్తి చేసుకొని 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ వేడుకలకి హాజరైన మా పార్టీ నాయకులు, పెద్దలు జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి, మా సోదరులు, మిగతా నాయకులందరికీ కూడా నమస్కారం. ఎంతోమంది అమరుల త్యాగ ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛని, ఈ సందర్భంగా వారందరి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారు చూపిన బాటలో నడుస్తూ ఈ దేశానికి క్రమశిక్షణగా వైఎస్ఆర్ పార్టీ ఒక మంచి నాయకత్వంతో ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, క్రమశిక్షణతో, సేవాభావంతో మా పార్టీ నాయకులందరూ కూడా పనిచేస్తారని తెలియజేస్తూ ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, అదేవిధంగా ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మన
1950లో మన ఏదైతే రాజ్యాంగం అప్పటి మరి అంబేద్కర్ గారు ఆయన అధ్యక్షతన రాజ్యాంగం రచించబడింది. దాన్ని అమల్లోకి తెచ్చిన రోజు జనవరి 26. అందువల్ల మనం జనవరి 26 గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. ఈ సందర్భంగా మరి అప్పట్లో ఎవరైతే దేశం కోసం ప్రాణాలు ఒడ్డారో వారిని, అదేవిధంగా జవాన్లందరినీ కూడా స్మరించుకోవటం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవ వేడుకలు సంబంధించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.